హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేడీ ఆస్పిరెంట్స్. సో అసలు మీకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చేది అనేది ఇప్పటివరకు డౌట్. సో ఆల్రెడీ మీకు ఏదైతే November 9th ఉందో సో అప్పటికనేది మీకు అనేది పూర్తిగా అనేది అయిపోయింది. సో ఈవెంట్స్ అనేది మీకు పూర్తిగా అనేది కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మీ టెన్షన్లో ఏంటంటే ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది, జాబ్ వస్తా రాదా. సో ఇదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా డౌట్. సో నేను ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియో అనేది మీకు ఆల్రెడీ పెట్టాను. సో ఖచ్చితంగా అనేది వీడియో చూడండి. సో ఆ వీడియో నేను చెప్పిన కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా అనేది దాంట్లో 90% అనేది ఖచ్చితంగా అనేది కరెక్ట్గానే ఉంటుంది. సో ఎవరైతే నేను చెప్పిన కట్ ఆఫ్ రీచ్ అవుతారో వాళ్ళకి అనేది 100% అనేది మ్యాక్సిమం 90% నేను చెప్పిన కట్ ఆఫ్లో ఖచ్చితంగా అనేది వాళ్ళకి ఖచ్చితంగా 100% అనేది జాబులు వస్తాయి. ఓకేనా. సో సిఎస్ఎఫ్ అనేది నేను అంతకు ముందర కట్ ఆఫ్ వీడియో పెట్టాను, కానీ సో మన ఛానల్లో అది డిలీట్ అయిపోయింది కాబట్టి సో మళ్ళీ దాన్ని నేను రెక్టిఫై చేయలేను. సో కానీ ఏంటంటే అన్న జాబ్ వచ్చిద్దా రాదా అనేది మాత్రం సో దాంట్లో అనేది క్లియర్గా పెట్టాను. సో ఇంకోటి ఏంటంటే సో అన్న దానికంటే తక్కువ వచ్చినాయి అన్న మరి నాకు వచ్చిద్దా రాదంటే అది అనేది ఎవరు కూడా చెప్పలేరు. సో ఎగ్జాక్ట్ అనేది చెప్పలేరు. సో నేను కూడా చెప్తున్నా కదా, ఒక 90% అనేది కరెక్ట్ అయింది, కానీ ఆ 10% పరిస్థితి ఏంది. ఓకేనా. సో అలాగేందంటే చెప్పలేం. ఎట్లా అంటే మీ క్యాస్ట్లో ఎంతమంది క్వాలిఫైయర్ డిస్క్వాలిఫైయర్ అన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా. సో దాని గురించి అనేది నేను ఇప్పుడు లాస్ట్లో చెప్తాను. సో మెడికల్కి ఫిజికల్కి ఎంత పర్సంటేజ్ అనేది క్వాలిఫైయర్ అనేది నేను చెప్తాను. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మీ క్యాస్ట్లో ఒక 2000 మంది ఉంటే దాంట్లో ఒక 500 మంది క్వాలిఫైయర్ అనుకో, ఆటోమేటిక్గా అనేది మీ కట్ ఆఫ్ అనేది తగ్గిపోయింది. సో మీకు ఇప్పుడు 50 మార్కులు ఉందనుకో 52, 53 కూడా మార్కులు కట్ ఆఫ్ వస్తుంది. ఓకేనా. సో అట్లా కాకుండా ఆ 2000 మందిలో 1500 మంది క్వాలిఫైయర్ అనుకో, మీ కట్ ఆఫ్ అనేది పెరిగిపోయింది. 50 మార్కులకు అసలు అనేది జాబ్ రాదు. 70-80 మార్కులు వస్తే కానీ మీకు జాబ్ రాదు. ఓకేనా. అలాగేందంటే మీ పర్సన్స్ బట్టి కట్ ఆఫ్ ఉంటుంది. మళ్ళీ అంతేకాకుండా మీ పర్సన్స్ క్వాలిఫై అవుతారు కదా, వాళ్ళ మార్క్స్ బట్టి కూడా మీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 500 మెంబర్స్ మీరు క్వాలిఫై అయ్యారు. సో మ్యాక్సిమం ఏంటంటే తక్కువ మందే క్వాలిఫై అయ్యారు కాబట్టి ఒకవేళ దాంట్లో ఒక 100-150 మెంబర్స్ అనేది ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు, 100+ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, ఆటోమేటిక్గా ఏంటంటే కొంచెం అనేది కట్ ఆఫ్ అనేది రైజ్ అయ్యింది. ఓకేనా. సో దాని తర్వాత ఏంది 90 మార్క్స్ 80 మార్క్స్ ఇట్లా వచ్చిన వాళ్ళు ఏంటంటే మెల్లమెల్లగా అనేది కట్ ఆఫ్ అనేది హై రేంజ్కి వెళ్ళిపోద్ది. ఎవరైతే తక్కువ మార్క్స్లో ఉన్నారో, బోర్డర్ మార్క్స్లో ఉన్నారో వాళ్ళు అనేది జాబ్ రాకపోకుండా ఉంటుంది. అర్థమైందా. సో అందుకని ఏంటంటే మీ క్వాలిఫైడ్ పర్సన్స్ బట్టి ఉంటుంది. అలాగే ఆ క్వాలిఫైడ్ పర్సన్స్ వాళ్ళకి వచ్చిన మార్క్స్ బట్టి కూడా మీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఓకేనా. సో దాన్ని అనేది ఎవరు కూడా ఎగ్జాక్ట్గా 100% అనేది ఎగ్జాక్ట్గా అనేది ఎవరు అనేది చెప్పలేరు. కానీ ప్రీవియస్ ఇయర్గా 2 years 3 yearsగా మనం కంపేర్ చేసుకుంటూ వస్తుంటే సో ఓకే ఎంత పర్సంటేజ్ మన క్వాలిఫై అవుతున్నారు, అలాగే ఆ ఎంత పర్సంటేజ్లో వీళ్ళకి జాబు ఎంత కట్ ఆఫ్ రైజ్ అయితే వాళ్ళకి అనేది జాబ్లు వస్తున్నాయి, ఎంతమంది అనేది డిస్క్వాలిఫై అయిపోయి నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది సో దాన్ని బట్టి అనేది మనం అనేది కట్ ఆఫ్ అనేది వీడియో అనేది చేసాం. ఓకేనా. సో అది అనేది మ్యాక్సిమం అనేది 90% అనేది కట్ ఆఫ్ రీచ్ అయితే మ్యాక్సిమం 90% ఖచ్చితంగా అనేది జాబ్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే నక్సల్ ఏరియా అండ్ జనరల్ ఏరియా అన్న వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏదన్నా అంటే సో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నక్సల్ ఏరియాలు చాలా లేచిపోయినాయి. సో ఎందుకంటే అది మన జగనన్న పాలన వల్ల, లేకపోతే ఆ డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేశారు కదా, కొత్త డిస్ట్రిక్ట్స్ పెట్టారు, దానివల్ల అనేది చాలామంది నష్టపోయారు. ఓకేనా. సో నక్సల్ ఏరియా వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మీకు +5 మార్క్స్ +6 మార్క్స్ ఈ విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా టఫ్స్ వస్తాయి. ఖచ్చితంగా అనేది మీకు జాబ్ వస్తుంది. అన్న నాకు అనేది ఓన్లీ 1.1 మార్క్స్ లేకపోతే 0.5 మార్క్స్ లేకపోతే ఒక 1.5 మార్కు లేకపోతే ఒక 0.5 జస్ట్ నా కట్ ఆఫ్ అట్లా రీచ్ అయ్యాను నాదన్నా లాస్ట్ నెంబర్ అంటారా, మీరు ఖచ్చితంగా 100% మీరు అనేది ఆ జాబ్ని వదిలేయండి. సో నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. మీకు అనేది జాబ్ రావటం అనేది అసాధ్యం. ఎవరైతే ఈ 0.1 0.5 1 మార్కులో ఉన్నారో వాళ్ళకనేది జాబ్ రావటం అనేది అసాధ్యం. ఓకేనా. సో నేనైతే చెప్తున్నాను, అది రియల్గా మాట్లాడుకుంటే మాత్రం అదే ఇక. ఓకేనా. మీకు ఎంత లక్ ఫేవర్ చేసినా కానీ మీకు అనేది జాబ్ రావడం అనేది కష్టం. ఓకేనా. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీ పర్సన్స్ అనేది అట్లా క్వాలిఫై అయ్యారు. సో దాని గురించి మళ్ళీ చెప్పుకున్నాము లాస్ట్లో. ఇంకోటి ఏంటంటే ఈ నక్సల్ ఏరియాను అంటే జనరల్ ఏరియా. సో నక్సల్ ఏరియాలో మనకు అనేది మ్యాక్సిమం అనేది కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే నక్సల్ ఏరియాని కూడా తగ్గించారు కాబట్టి సో మ్యాక్సిమం అనేది మీకు అనేది కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది, మీకు అనేది ఎక్కువగా రైజ్ అవుతుంది. కానీ అన్న ఈ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా అనేది మీకు కట్ ఆఫ్ అనేది హై రేంజ్లో నిలిద్ది. ఇప్పుడున్న కట్ ఆఫ్లు ఉండవు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఫ్యూచర్లో. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు. సో ఉత్తరప్రదేశ్ కానీ లేకపోతే మీకు వేరే సైడు అటు నార్త్ సైడ్లో మొత్తం కొన్ని స్టేట్స్ ఉన్నాయి. సో వాళ్ళకి చూసుకొని కట్ ఆఫ్స్
130 మార్క్స్ లేకపోతే 125 మార్క్స్ వచ్చినా కానీ, రాజస్థాన్ చూసుకోండి 125 మార్క్స్ వచ్చినా కానీ మీరు వాళ్ళకనేది ఫిజికల్కి కూడా పిలవలేదు కనీసం. అర్థమైందా? 120 మార్క్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఫిజికల్ మిరల. వాళ్ళ కట్ ఆఫ్స్ అనేది స్టార్టింగే 125, 130 ఉంది. వాళ్ళకి జాబ్ వచ్చేసరికి మళ్ళీ ఒక +8 +7 ఉంటే కానీ వాళ్ళకి జాబ్ రాదు. ఓకేనా? సో ఆ విధంగానే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సో అలాగే ఏదైతే మన సౌత్ ఏరియా ఉన్నాయో వాళ్ళకు కూడా సేమ్ అంతే కట్ ఆఫ్స్ అనేది మెల్లమెల్లగా ఇంక్రీజ్ అయ్యి సేమ్ ఆ 120 పొజిషన్కి అనేది మన వాళ్ళు కూడా వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే మన స్టేట్స్లో అనేది జాబ్స్ లేవు. ఓకేనా? కాంపిటీషన్ అనేది హెవీ అయిపోయింది. సో ఎలాంటి జాబ్ అయినా కానీ చేయాలని చెప్పేసి వస్తున్నారు. సో ఈ జాబ్ ప్రొఫైల్ గురించి నేను ఆల్రెడీ అంత ముందు వీడియోస్ అయితే పెట్టాను. సో మళ్ళీ అనేది ఇంకొక వీడియో అనేది అప్డేట్ చేస్తాను. సో జాబ్స్ ఎలా ఉంటాయి అనేది నేను ఒకసారి మళ్ళీ వీడియోస్ పెడతాను. అప్పుడు అనేది మీకు అర్థమైంది. ఓకేనా? ఈ జాబ్కి మీరు సూటబుల్లా కాదా అనేది మీరు ఆలోచించుకొని దీనికనేది రండి. ఓకేనా? సో శాలరీ విధంగా బాగానే ఉంటుంది, కానీ దీంట్లో అనేది కష్టం ఎంత ఉంటుంది అనేది ఎవరు చెప్పరు. ఓకేనా? సో ఆ వీడియో గురించి ఖచ్చితంగా మీరు వెయిట్ చేయండి. సో ఖచ్చితంగానే మీకు వీడియో వస్తుంది. అలాగే మీకు ఎలాంటి కామెంట్స్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఖచ్చితంగానే నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అలాగే ఇప్పుడు ఫిజికల్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఈ ఫిజికల్కి అండ్ మెడికల్కి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే ఒక 100 మెంబర్స్ని అనేది పిలిచారు. ఓకేనా? సో ఏమన్నా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి, ఎందుకంటే నేను ట్రైన్లో ఉన్నాను. సో కొంచెం అనేది డిస్టర్బెన్స్ రావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక 100 మెంబర్స్ అనేది మనకి పర్సన్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో నేనున్న అక్కడ నేను చూసిన సీనరీ ఏంటంటే ఒక 100 మెంబర్స్ని పిలిచారంటే దాంట్లో వస్తున్న మాత్రం ఓన్లీ 55 to 60%. నేను అబ్జర్వ్ చేసింది ఓన్లీ 60. ఒక్కొక్క రోజు నేను మ్యాక్సిమం చూస్తుంది 65, 70% కూడా ఒక్క రోజు కూడా రాలేదు. ఓకేనా? ఓన్లీ 40%, మ్యాక్సిమం 40% మెంబర్స్ ఆబ్సెంటీస్. ఓకేనా? లేకపోతే మ్యాక్సిమం కొన్ని ఏరియాస్ దగ్గర అంటే కొన్ని అప్పుడు సిఆర్పిఎఫ్ సెంటర్స్ కానీ లేకపోతే మనకు హకీంపేట కానీ అక్కడనేది ఒక 65 to 70%, మ్యాక్సిమం ఏంటంటే 65% మాత్రమే అటెండ్ అయ్యారు. ఓకేనా? ఇది దీని వరకే క్లియర్. దాంట్లో మీకు హైట్లు చెస్ట్లు అనేది ఆ 65%లో ఒక 15% అనేది పోయారు. అంటే ఒక 15 మెంబర్స్ 20 మెంబర్స్ చెస్ట్లు హైట్లో మాత్రం ఖచ్చితంగా అనేది రిజెక్ట్ అయ్యారు. నెక్స్ట్ మనకి 40 మెంబర్స్ని మీకు రన్నింగ్కు పిలిస్తే దాంట్లో అనేది ఒక 25 to 30 మెంబర్స్ అనేది క్వాలిఫై అయ్యారు. సో బాగా రన్నింగ్ చేశారు ఈ కుర్రోళ్ళు, ఈ బ్యాచ్ బాగా రన్నింగ్ చేశారంటే 30 మెంబర్స్, ఏది 45లో. సో ఇంకా వీళ్ళు సరిగ్గా చేయలేదంటే ఒక 15 to 20 మెంబర్స్. సో ఆన్ అండ్ యావరేజ్గా ఏంటంటే ఒక 25 మెంబర్స్ అనేది తీసుకోండి. మీరు రన్నింగ్కి క్వాలిఫై అయింది 100 మెంబర్స్ని పిలిస్తే రన్నింగ్ క్వాలిఫై అయింది ఓన్లీ 25 మెంబర్స్. ఈ 25 మెంబర్స్లో మీకు మెడికల్లో ఫిట్ అయ్యి వచ్చిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు ఎంతంటే ఓన్లీ ఏంటంటే మీకు జస్ట్ ఒక 15 to 18 మెంబర్స్ అంతే. సో మీరు కంపేర్ చేసుకోండి, 100%లో మీకు తీసిందంతా ఓన్లీ 15 to 20 మెంబర్స్ మాత్రమే. సో ఏ ఏరియా అయినా కంపేర్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఇప్పుడు మెడికల్కి వెళ్ళారు, మెడికల్ ఫిట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. మీ అందరూ కూడా చూసుకోండి, మీ సెంటర్కి ఎంతమందిని పిలిచారు, ఎంతమంది ఫిట్ అయ్యారు చూసుకోండి. ఖచ్చితంగా అనేది ప్రతి సెంటర్లో కూడా 20% బిలోనే. అర్థమైందా? 20% బిలోనే మీ అందరిని కూడా క్వాలిఫై అయింది. ఈ 20%లో మిమ్మల్ని తీయాల్సింది ఎంత పర్సెంటేజ్ అంటే వాడు జస్ట్ 12%, 12 మంది లేకపోతే 10 మందిని లేపేయాలి. ఓకేనా? అంటే మీ కట్ ఆఫ్లు అనేది ఖచ్చితంగా పెరుగుతాయి అని అర్థం చేసుకోండి. ఓకేనా? ఒకవేళ మీ క్యాస్ట్లో మీకు అనేది ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనేది ఇంకా లిస్ట్ రాలేదు. లిస్ట్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో లేకపోతే మన ఆల్రెడీ చాలామంది ఛానల్స్లో ఉంటాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఒకవేళ మీ క్వాలిఫై మెంబర్స్కి కూడా మీరు కరెక్ట్గా దానికంటే కూడా తక్కువలో ఉన్నారంటే మీ వచ్చిన కట్ ఆఫ్కి ఖచ్చితంగానే జాబ్ వస్తుంది. కొన్ని కట్ ఆఫ్స్ నేను ఆల్రెడీ ఆ కట్ ఆఫ్ వీడియోలో మీరు చూడండి. కొన్ని క్యాస్ట్లకు అనేది నేను చాలా తక్కువ చెప్పాను. అంటే +1 +2 వచ్చినా కానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే +5 మార్క్స్ వచ్చినా కానీ జాబ్ వచ్చే అవకాశం ఉంటుందని మీకు చెప్పాను. సో అలాంటి క్యాస్ట్లు అనేది పాసిబిలిటీ అయ్యింది ఏదైతే కట్ ఆఫ్ మార్క్ ఉంటుందో. కానీ ఓబీసీ కానీ యుఆర్ కేటగిరీ కానీ అలాగే ఎస్టీ కేటగిరీ ఏదైతే మీకు తెలంగాణ ఎస్టీ కేటగిరీ కానీ ఏదైతే జనరల్ ఏరియా, నేను చెప్పేది మొత్తం కూడా జనరల్ ఏరియాస్. ఓకేనా? వీళ్ళెవ్వరికీ కూడా మీరు వచ్చిన కట్ ఆఫ్స్కి అంటే ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ వచ్చారంటే మాత్రం 1 or 2 మార్క్స్ వచ్చినా కానీ మీకు అనేది 100% అనేది మీకు జాబ్ రాదు. ఓకేనా? మినిమం ఒక 5 మార్క్స్ ఉంటే మీరు అనేది హోప్ పెట్టుకోవచ్చు. ఓకేనా? 5 or 4 మార్క్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అనేది హోప్ పెట్టుకోవచ్చు. ఓకేనా? 4 మార్క్స్ అనేది ఏంటంటే మీ పర్సన్స్ అనేది తక్కువ మంది క్వాలిఫై అయ్యి ఆ క్వాలిఫై అయిన వాళ్ళలో కూడా ఏంటంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా అనేది ఆ 4 మార్క్స్ 5 మార్క్స్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, ఈజీగానే జాబ్ వస్తుంది.
ఓకేనా. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే 7 or 8 నేను కొన్ని క్యాస్ట్లో 12 మార్క్స్ పెట్టాను, ప్లస్ 12 మార్క్స్ అలా. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం మీకు జాబ్ రావాలంటే మ్యాక్సిమం ప్లస్ 15 మార్క్స్ ఉంటే మాత్రం 100% జాబ్ వస్తుంది. ఏ కేటగిరీ, ఎనీ కేటగిరీ, ఓకేనా. సో కొన్ని కేటగిరీలు +7, కొన్ని కేటగిరీలు +6, కొన్ని కేటగిరీలు +3. అలాగే ఇప్పుడు ఎకనామికలీ వీకర్ సెక్షన్ అయితే అది +2, +1 కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏదైతే మనం కట్ ఆఫ్ వీడియోస్లో ఒకసారి అయితే చూడండి, ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ చేశాను. సో నేను అన్నది ఏంటంటే సో అన్ని స్టేట్లు వీడియోస్ కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకనే స్టార్ట్ చేశాను. సో రెస్పాన్స్ అయితే కొంచెం బాగానే ఉంది. సో అది అనేది ఫ్యూచర్లో చేస్తాను. కానీ మన తెలుగు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అనేది మీరు ఆ వీడియో మీకు ఏదైతే కామెంట్ కావాలో దాన్ని అనేది ఖచ్చితంగా చేయండి. సో ఖచ్చితంగా ఫ్యూచర్లో అనేది మీకు ఒక 15 or 10 days లోపల, 10 days తర్వాత అనేది మీకు మళ్ళీ మన తెలుగులోనే వీడియోస్ అనేది వస్తుంది, ఓకేనా. సో ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కామెంట్స్ ఉన్నా ఖచ్చితంగా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. సో మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. సో ఎవరైతే మెడికల్ అలాగే ఫిజికల్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అనేది మీరు జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. బండ్ల మీద తిరగటం, ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయటం, అక్కడి నుంచి బండి మీద వచ్చేటప్పుడు కింద పడి కాళ్ళు చేతులు ఎరగొట్టుకోవటం, ఇట్లాంటివన్నీ చేయమాకండి. సో దావత్ పార్టీలు ఇవన్నీ కూడా కొంచెం బంద్ చేసుకోండి. జాగ్రత్తగా ఇంట్లో ఉండండి, పౌష్టికమైన ఆహారం తినండి, హ్యాపీగా ఇంట్లో పడుకోండి, ఓకేనా. ఎవరైతే ఈ మార్క్స్ మన కట్ ఆఫ్ అనేది రీచ్ అయ్యారో +10 మార్క్స్ అన్న ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అనేది 100% అనేది మీకు జాబ్ వస్తుంది. ఎనీ ఫోర్స్ అన్న, మీకు ఏ ఫోర్స్లో మంచి ఫ్యూచర్స్ ఉంటాయి అన్న, ఏ ఫోర్స్లో మంచిగా బాగుంటుంది అంటే అది నేను ఆ జీడీ ప్రొఫైల్ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియో అనేది ఖచ్చితంగా అందరు ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా అనేది దాన్ని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ జాబ్స్ గురించి ఎలా ఉంటుంది అనేది మీకు ఎవరు చెప్పలేరు కూడా. ఎందుకంటే దీని గురించి చెప్పినా కూడా రిస్క్, ఓకేనా. సో ఆల్రెడీ మన ఛానల్ పోయింది కాబట్టి ఇక మనం చేస్తూనే ఉంటాం, ఓకేనా. ఓకే. సో ఖచ్చితంగా అనేది మీరు అందరూ కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా ఈ వీడియోస్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొత్తగా ఛానల్ పెట్టాం. సో లాస్ట్ వరకు, ఇప్పుడు దాకా ఈ లాస్ట్ వరకు మీరు వీడియో చూసారంటే మాత్రం ఖచ్చితంగా అనేది నా ట్రూ సబ్స్క్రైబర్స్. సో ఖచ్చితంగా అనేది ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇంకొక నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నిద్రపోయేటప్పుడు మీకు 5G 4G, సో 5G నెట్ ఉన్నా కానీ లేకపోతే 4Gలో ఇంకా మీకు నెట్ బ్యాలెన్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా అనేది మీరు నిద్రపోయేటప్పుడు ఛార్జింగ్ పెట్టేసి నా వీడియోస్ అనేది ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ ఓపెన్ చేసి ప్లే చేసి సౌండ్ తగ్గించేసి పడుకోండి. సో ఎందుకంటే నాకు వాచ్ అవర్ అనేది పెరిగింది, ఓకేనా. సో ఎక్కువ ఈ చిన్న ఒక హెల్ప్ చేయండి, ఓకేనా. బాయ్, జై హింద్.